శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ మోహన్ స్వామి పేరూరు. ప్రియమైన మిత్రులారా, మనం ఈరోజు ఆశ్చర్యకరమై అద్భుతమైన కాముని కొండను గురించి తెలుసుకుందాం. ఎన్నో వందల సంవత్సరాల నుండి రసాసిద్ధులచే కొలువబడుతున్న శ్రీ పరమేశ్వరుడు నెలకొన్న ప్రత్యేకమైన ఒక కొండను గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. రావణ సంహారము తరువాత శ్రీరామచంద్రుడు బ్రహ్మత్యాపాతకమునకు గురి అవుతాడు. కారణము రావణుడు బ్రాహ్మణుడు కావడం. ఆ పాప విమోచనము కొరకు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులు సమేతంగా వానరులతో కూడి ఎన్నో శివలింగాలను ప్రతిష్ఠ చేశాడు అని తెలుసుకున్నాం. అటువంటి శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఆ పరమశివుణ్ణి ఇక్కడ ప్రజలు శ్రీ రామలింగేశ్వర స్వామిగా, రామప్పగా కొలుస్తూ ఉంటారు. దీనినే కాముని కొండ, కామనబెట్ట అని పేర్లతో పిలుస్తున్నారు. ఈ కొండ మొత్తము దాదాపు 10,000 ఎకరాలు ఉన్నదని చెబుతారు. దాదాపుగా 5 కొండలు కలిసి ఉన్నాయి. ప్రకృతి ఎంతో రమణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ దాదాపు 100 ఎకరాల చెరువు మనకు కనిపిస్తుంది. నెమళ్ళు, జింకలు, అడవి పందులు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఇక్కడి చరిత్రను గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఎన్నో సంవత్సరాలు పాలేగారులు నివసించేవారు. వీరి కాలంలో కొండ ఒక వెలుగు వెలిగింది. వారు రాజులకు సహాయపడేవారు. ఇక్కడ ఈ కొండ చుట్టూ దాదాపు 50 నుండి 70 చిన్న చిన్న గ్రామాలు ఉండేవని, అక్కడ మనకు కనిపించే శిథిలమైన పునాదులు మనకు నేటికి గుర్తు చేస్తాయి. వారు కొడవండ్లు, బాకులు, బల్లాలు మొదలగు వాటిని తయారు చేసుకునేవారు. వాటి ఆనవాళ్ళు దగ్గరగా ఉన్న దాదాపు 20 ఎకరాల భూమిలో మనకు కనిపిస్తాయి. అక్కడ ఇనుపతుండ్లు వగైరాలు అగిపిస్తాయి. ఇచ్చట ఎన్నో చింత చెట్లు, మామిడి చెట్లు కూడా మనకు అగిపిస్తాయి. ఇవి ఆనాటి పరిస్థితులను, వారి జీవన విధానాన్ని గుర్తు చేస్తాయి. కొందరు దురాశాపరులు ఇక్కడ ధనములను దాచినారనుకొని ఊహలో కొన్ని విగ్రహాలను శిథిలం చేసినారు. దానిని మనము గమనించవచ్చు. ఇక్కడ బాలింతమ్మ గుండు ఈనాటికి ప్రసిద్ధిగా ఉంది. అక్కడ ఒక దేవతను ఆరాధిస్తారు. కంచుగుబ్బల ఊరు వాకిలి ఉండేదని ప్రతీతి. రసాసిద్ధులు, నీటి చెలిమి ఉంది. దగ్గరగా పాలేగారుల సాము, గరిడి చేసే మైదానం ఉంది. దేవగన్నేరు చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ పూలతోనే నేటికి శ్రీ రామలింగేశ్వర స్వామికి పూజలు చేస్తారు. ఈరగాళ్ల గుడి, అక్కమ్మగారుల చెలిమి లాంటివి చూడవచ్చు. రాత్రి సమయంలో కొండపై నుండి చూస్తే చిన్న చిన్న గ్రామాలు, సముద్రములో అక్కడక్కడ దీవులు ఉన్నట్లు కరెంటు దీపాల వెలుతురులో ఎంతో రమణీయంగా అగుపిస్తుంది. ఆనందము వర్ణనాతీతం. కొండ యొక్క కింది భాగంలో రాంపేట అనే చిన్న గ్రామం ఉంది. అక్కడ నుండి కామనకొండకు మెట్ల సౌకర్యం ఉంది. ఈ మెట్లు పూర్వకాలంలో నిర్మితమైనవి. ఆ మెట్ల ద్వారా మనం కొండపైకి చేరుకోవచ్చు. ఈ మెట్లు మనకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మోకాలి మెట్లను తలపిస్తాయి. ఆ మెట్లకు కుడివైపున ఉన్న కొండలో శ్రీ దుర్గామాత ఒక పెద్ద గుండుకు మలచబడి ఉంది. ఈ దేవిని చూడాలంటే చాలా దుర్భేద్యమైన కొండ ప్రదేశాలలో వెళ్ళవలసి ఉంటుంది. పట్టుదలతో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మెట్ల యొక్క ఎడమ భాగంలో ఎత్తుగా ఉన్న రాతి కొండకు మధ్యలో ముసలప్ప గవి ఉంది. ఈ గవి చూసిన వారు ఇంతవరకు ఎవ్వరూ లేరు. ఎందుచేతనంటే ఇది కొండపై నుండి దాదాపు 400 అడుగుల క్రింద ఉండి అంతే దూరంలో క్రింద నుంచి కూడా ఉంటుంది. అందువల్ల అచ్చటకు వెళ్ళడం ఎవరి తరము కాదు. దానిలోనికి ముసలప్ప అనే ఒక ధైర్యశాలి ఆ కాలంలో అచ్చట ఉన్న మర్రి ఊడలు మరియు తీగల సహాయంతో దిగుతుండేవాడు. అక్కడి ప్రజల వల్ల తెలియవచ్చింది. ఆ గవిలో ఏముందో ఎవ్వరికీ తెలియదు. ఇది రాతితోనే మలచబడి ఉందా లేక ప్రకృతి సిద్ధంగా ఉందా తెలియరాదు. అక్కడ నీటి కొరకు స్వయంగా ప్రకృతి నిర్మితమైన 2 కోనేరులు ఉన్నాయి. అందులో నీరు
సంవత్సర కాలమంతయు ఎంతో చల్లగా తేటగా ఉంటాయి. ప్రజలు ఆ నీటినే దేవుని పూజకు, వంటలు వండుటకు ఉపయోగిస్తారు. అటువంటి ఎత్తైన ప్రదేశంలో నీరు ఉండడము మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. పై భాగములో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. దేవాలయము చుట్టూ కోటగోడలను నిర్మించి ఉండినట్లు మనకు అక్కడ ఉన్న శిథిలమైన గోడల వరకు అగుపిస్తాయి. దేవాలయం ముందు ఒక కోట బురుజు ఉంది. దానిపై మంటలు వేసి దానిని జ్యోతిగా చుట్టుప్రక్కల గ్రామాల వారు ఆరాధించి నమస్కరిస్తారని అక్కడ ఉన్నవారు చెబుతారు. ఇక్కడ శివునకు 2 ధ్వజస్తంభాలు కలిగి ఉండడం విశేషం. దేవాలయము రమణీయంగా ఉంటుంది. దేవాలయం పక్కన భక్తుల కొరకు కొన్ని మంటపాలు నిర్మించారు. దేవాలయానికి ఎడమవైపు పెద్ద పెద్ద గుండ్లను దాటుతూ వెళ్ళగా కొంత దూరంలో ఒక గవి ఉంది. గవి అంటే నేలపై పెద్ద రంధ్రం వలె ఉంటుంది. మనము ఎంత లోపలికి వెళ్ళినా ఇంకా లోపలికి దారి తీస్తూనే ఉంటుంది. లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టాలకు ఓర్చుకోవలసి ఉంటుంది. ఈ గవిలోకి వెళ్ళేటప్పుడు కొంత దూరం కూర్చొని, కొంత దూరం బోర్లా పడుకొని, కొంత దూరం పాకుతూ వెళ్ళాలి. కొంత దూరం అలా వెళ్ళిన తర్వాత లోపల గవి విశాలంగా ఉంటుంది. దానికి అంతం ఎక్కడ ఉందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ గవిలోనే శివభక్తులు, శివగణాలైన రసాసిద్ధులు ఉంటారని, అందులోపల వెళ్ళకూడదని చెబుతూ ఉంటారు. ఆ సిద్ధులు జనసందోహం లేని సమయంలో బయటకు వచ్చి పూజలు నిర్వహిస్తారని చెబుతుంటారు. ఈ సిద్ధుల గురించి ఆ ప్రాంతంలో ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉండే ఒక రైతు పంటలు లేక ఎన్నో కష్టాలు పడుతూ తన జీవితంపై విరక్తి కలిగి చనిపోవాలని నిర్ణయించుకొని చివరిసారిగా ఆ శివుణ్ణి దర్శించుకొని వెళ్ళాలని కొండపైకి వెళ్ళాడు. శివదర్శనం తర్వాత అక్కడే తిరుగుతూ ఆ గవి దగ్గరకు చేరుకున్నాడు. అతడు అప్పటికే ఆ గవి లోపలికి వెళ్ళిన ఎవరూ తిరిగి రాలేదని, అక్కడకు వెళ్ళకూడదనే కథలు విని ఉన్నాడు. అప్పటికే జీవితంపై విరక్తి చెంది ఉన్న అతను ధైర్యం చేసి తన ప్రాణం అక్కడే పోతే పోనీలే అనుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళగా ఆ లోపల గుహ మొత్తము చాలా చీకటిగా చల్లగా అయిపోయింది. చాలా దూరం తర్వాత ఒక చోట అతనికి ఓంకారము, శివనామము వినిపించసాగినాయి. కళ్ళను సర్దుకొని ఆ ధ్వని వస్తున్న వైపు కళ్ళప్పగించి చూడగా మెల్లగా 3 రాళ్ల గుట్టలుగా కనిపించాయి. పరిశీలించి చూడగా వాటికి కళ్ళు ఉన్నట్టు అనిపించింది. అతడు గగుర్పాటులో ఇంకా తీక్షణంగా చూడగా ఎంతో పెద్ద జటాలతో, పెద్దటి శరీరాలతో, గడ్డం జటాలు నేలపై తాకుతూ రసాసిద్ధులు కనిపించారు. భయంతో అతడు గజగజ వణుకుతూ కింద కూలపడ్డాడు. అంతలో ఒక స్వరం ఎంతో ఓదార్పుతో అతనికి వినిపించింది. భయపడకు నాయన, ఎవరు రాని చోటికి నీవెలా వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగింది ఆ స్వరం. భయంతో నిలవెల్ల కంపిస్తున్న ఆ రైతు, స్వామి, నేను కడు పేదరికంలో ఉన్నాను, జీవితంపై విరక్తి కలిగి చనిపోదామని ఇందులోకి వచ్చాను, నన్ను మన్నించండి అని వేడుకున్నాడు. ఈ చోటికి సామాన్య ప్రజలు రాకూడదు నాయన, అయినా నీవు ధైర్యంగా వచ్చావు. చావు గురించిన ఆలోచన దైవానికి వదిలివేయి. అక్కడ పడి ఉన్న 3 రాళ్లను తీసుకొని వెనుదిరిగి చూడకుండా వచ్చిన దారినే వెళ్ళిపో అన్నదా స్వరం. ఆ శివుడు నీకు అంతా మంచే చేస్తాడు. అయితే ఈ విషయం అంతా ఎవరికీ చెప్పరాదు. అట్లు చెప్పిన మరుక్షణం నీకు ప్రాణహాని ఉంటుందని చెప్పి ధ్యానముద్రలోకి వెళ్ళిపోయాడు. వెనక్కి ఎలా వెళ్ళాలో అర్థం కాక ఆ రైతు తడబడుతూ భయంతో వణుకుతూ, స్వామి, నాకు భయం వేస్తుంది అని అన్నాడు. అందుకు ఒక ధ్వని, అచ్చట నా జటాజూటములోని ఒక వెంట్రుకను తీసుకొని వెళ్ళు, నీకు దారి కనిపిస్తుంది అన్నది. ఆ రైతు అలాగే ఒక వెంట్రుకను తీసుకొని చిన్నగా వెలుగు కనిపిస్తున్న దిశగా
గుహద్వారం వైపు నడవసాగాడు. కొంత దూరం రాగానే ఆ వెంట్రుక రాను రాను ఒక తాడులాగా మారింది. దానిని పట్టుకొని శివధ్యానం చేస్తూ భయపడుతూనే గవిద్వారం వద్దకు చేరుకున్నాడు. బయటికి వచ్చిన తర్వాత ఆ తాడును వదిలివేశాడు. ఒక్కసారి వెనుదిరిగి చూశాడు. అంతే, ఒక పెద్ద సింహము అతని వైపు చూసి గట్టిగా గాండ్రించి గవిలోనికి దుమికింది. ఈ జరిగినదంతా కళ నిజమా అని రైతు ఆశ్చర్యపోయాడు. ఆ రసాసిద్ధులు ఇచ్చిన 3 రాళ్లను తీసుకొని ఇంటికి వెళ్ళి నిత్యము పూజించే ఒక దేవుని గూటి యందు ఆ రాళ్లను ఉంచాడు. అటు తరువాత అతని అదృష్టం పండిపోయింది. అతను పెట్టిన పంటలన్నీ ఎంతో అధికంగా పండేవి. ఉన్న ధనము ఎంత తీసినా మళ్ళీ అంతే ఉండేది. ఈ విధంగా ఐశ్వర్యవంతుడయ్యాడు. భూములను కొన్నాడు. గొప్పగా పంటలు పండించాడు. కొంతకాలంలోనే పెద్ద ధనవంతుడుగా మారగా ఆ గ్రామ ప్రజలందరికీ అనుమానం వేసింది. ఇంత కొద్ది కాలంలో ఏ విధంగా ఇంత గొప్పవాడయ్యాడని అతనిని అడగగా అంతా దేవుని దయ అన్నాడు. లేదులే, ఉన్న నిజం చెప్పు అన్నారు. అతన్ని నిర్బంధించారు. నీవు చెప్పకపోతే ఈ ఊరి నుండి తరిమివేస్తామని ఎంతగానో అతన్ని వేధించారు. అప్పుడు విధి లేక జరిగిన విషయము అంతా వివరించాడు. ఈ విషయము తెలపగానే సిద్ధుల వాక్కు ఫలించింది. అతను అందరూ చూస్తుండగానే ప్రాణాలు వదిలాడు. ఆ ఇంటిలో నుండి 3 రాళ్ళు కొండపైకి గవిలో వైపు వెళ్ళిపోయాయి. ఆనాటి నుండి ఎవరు గవిలోనికి పోరాదని దానిని మూసివేసినారు. ఒక త్రిశూలం ఉంచినారు. ప్రస్తుతం మనము ఆ గవిలో కొంత దూరము, అంటే దాదాపు 50 గజాలు వెళ్ళవచ్చు. అక్కడ ఉన్న కొద్దిపాటి నీరును తెచ్చి పవిత్రంగా భావిస్తారు. అక్కడ కాపలాగా ఉన్నది అన్నట్టు ఒక సర్పము తిరుగుతూ ఉంటుంది. దీనిని మనం నేటికి గమనించవచ్చు. ముఖ్య విషయం ఏమంటే, శ్రీరాముడు కాకాసునికి ఇచ్చిన శాపం వల్ల ఆ కొండపైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక కాకి కూడా వాలదు. ఇది మహా ఆశ్చర్యంగా ఉంది. కాకులు పక్కనున్న కొండలపై వాలుతుంటాయి, కానీ ఈ కొండకు రావు. ఇక్కడ ఉన్న నిచ్చెన కుప్ప అనే కొండ మనకు ఆశ్చర్యంగా కుప్ప వేసినట్లు ఎత్తుగా ఉంటుంది. ఈ కొండలో ఎన్నో ఔషధ మూలికలున్నాయి. అయితే అవి కొండ నుండి క్రిందికి దిగితే ఎంత మాత్రం పని చేయవని అంటారు. కార్తీక మాసంలోనూ మరియు మహాశివరాత్రి సందర్భంలో ఇచ్చట పూజలు వైభవంగా జరుగుతాయి. చాలామంది ప్రజలు భక్తులు ఇక్కడకు వేంచేసి స్వామివారిని పూజిస్తారు. ఈ మహాపర్వతం లాంటి కొండ అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రానికి దాదాపు 10 కిలోమీటర్లు ఉంటుంది. కర్ణాటక తుముకూరు జిల్లా పావుగడ పట్టణానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జీవితంలో ఒకసారి అయినా కొంత సాహసమైన ఈ కొండను దర్శించాల్సిందే. ఆ యొక్క వాతావరణము, ప్రశాంతత ఆశ్చర్యము కలిగిస్తుంది. జై శ్రీ రామలింగేశ్వర. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.